హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాతావరణం చాలా చల్లగా ఉంది. మధ్యాహ్నమే చల్లటి ఈదురుగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వాతావరణం నుంచి పిల్లల్ని, ముసలి వాళ్ళను కాపాడండి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని మరి కోరుతున్నాం. మేము హీరాకుడ్ ప్రాజెక్టు వెళ్తున్నప్పుడు ఇటువంటి చక్కటి అందమైనటువంటి దృశ్యాల లోపల చూస్తూ వెళ్ళడం జరిగింది. సాధారణంగా మనం ట్రిప్కి వెళ్తున్నప్పుడు డెస్టినేషన్ ప్లేస్తో పాటుగా మధ్యలో మనకు మంచి మంచి అందమైనటువంటి సీన్స్, అదేవిధంగా లొకేషన్స్ కూడా కనిపిస్తుంటాయి. అటువంటిదే ఈ యొక్క సంబల్పూర్ లోయ ప్రాంతము. ఈ ప్రాంతంలో మార్నింగే మేము ఆడడం జరిగింది. చిన్నగా రిఫ్రెష్ చేసుకున్నాము. ఇటువంటి ఫన్నీ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. రెండు బాటిల్ నింపెట్టుకో, ఎందుకైనా మంచిది. తీశారు అడిగారు. చెప్పండి. అద్భుతమైన సుందర ప్రదేశం, మంచు కురిసే వేళలో మన ప్రయాణం సాగుతుంది. ఇలా హీరాకుడ్ డ్యామ్ ఇంకొక 1 అవర్ జర్నీ సార్. 1 అవర్లో హీరాకుడ్ డ్యామ్ చేరుకుంటాం మనం. అప్పటి వరకు జస్ట్ రిలాక్సేషన్, మార్నింగ్ రిలాక్స్ కోసం ఇక్కడ ఆగడం జరిగింది. అందరూ ప్రకృతి అందాలను తిలకిస్తూ వాళ్ళ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనము చూస్తున్నటువంటిది సంబల్పూర్ డిస్టిక్ పోయేటువంటి నేషనల్ హైవే నెంబర్ 55 ఓల్డ్ 655 న్యూ రోడ్ మీద ఉన్నాం. వాతావరణం చూసే సమయము 6 గంటలు అవుతున్నది. 6:30 ప్రాంతం పడుతుంది. చక్కటి కొండలు, గుట్టల ప్రాంతము మరియు దట్టమైనటువంటి పొగమంచు అలుముకొని రోడ్డు మనకు చూడడానికి కనబడడం లేదు. ఈ యొక్క ప్రకృతి రమణీయతను చూడడానికి మనకు 2 కాళ్ళు కూడా సరిపోవు. అంత అద్భుతమైనటువంటి అది. ఇప్పుడు మేమందరము మన భారతదేశంలోనే అతి పొడవైనటువంటి డ్యామ్ హీరాకుడ్ డ్యామ్ సందర్శనకై వెళ్తున్నాము. దగ్గర ఇప్పుడు ఒక 40 కిలోమీటర్ల 35 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. దాదాపు ఇంకొక 1.5 అవర్లో అక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని అందరికీ దగ్గర డ్రైవర్ ఎంతో చాకచక్యంగా పనిని కోరుతున్నాడు. మరియు అతని గమనిస్తున్నటువంటి బృందం మరియు ప్రముఖ యూట్యూబర్ శ్రీ అరాణిక శ్రీనివాసరావు గారు. ఓకే, థ్యాంక్ యూ. మిత్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇది హీరాకుడ్ ప్రాజెక్ట్ మీద వాకింగ్ చేద్దామని పొద్దున్నే చూద్దాం. 1 అవర్ పడుతుంది అని అనుకుంటున్నాం. 1 అవర్ లోపు మాట్లాడు. పూరి జగన్నాథుని దర్శనం చేసుకొని ఇప్పుడు హీరాకుడ్ ప్రాజెక్టుకు బయలుదేరడం జరిగింది. ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలోనే అతి పొడవైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును సందర్శించుకోవడానికి ఎస్ఎఫ్జి సభ్య బృందం అందరము కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అక్కడ సందర్శించి వాటి యొక్క చరిత్రను గ్రహించి వాటిని భావితరాలకు కూడా తెలియజేయడానికి మేమందరం కూడా సన్నద్ధమై ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అన్న. అన్న చెప్పే బాగా చెప్పి కావాలి సార్. అదే
డ్రైవర్తో ఎందుకు ఇప్పుడు మనం బాగుందని అదే అనిపిస్తాడు కదా ఆయన చూడుతూ అడ్డ చూడు బా మన దగ్గర ఆట చేద్దాం ఆట చేద్దాం బాబుబాయి సాంబ్రాట్ హిరాకుడ్ 0 పాయింట్ కూడా బాగుంటుంది మన హిరాకుడ్ 15 కిలోమీటర్లు अमृत विहार వచ్చినాయి కదా దావత్ సాంగ్లీ నది ఎక్కడ చెప్పండి సాంగ్లీ నది సాంగ్లియా ముంబై 1370 బాగా